అందరికీ నమస్తే అండి. సిట్ దర్యాప్తు చేస్తున్న లిక్కర్ కుంభకోణంలో కొత్త వాళ్ళ పేర్లు, పెద్ద వాళ్ళ పేర్లు ఇంకా తెర మీదకి వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ వైసీపీలో ముఖ్య భూమిక పోషించిన జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులుగా ఉన్న సేమ్ కమ్యూనిటీ లీడర్స్ అందరూ కూడా ఇప్పటి వరకు ప్రధాన నిందితులుగా అరెస్ట్ అయ్యారు. రాజకేశ్వర రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు అండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతానికి ముగ్గురు బెయిల్ మీద నిన్న బయటకు వచ్చారు. ఇది ఇలా ఉంటే ఈ కేసులో ఒక వారం రోజుల కిందటి నుంచి కూడా కొత్తగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అండ్ సజ్జల భార్గవ్ రెడ్డి వాళ్ళ పేర్లు తెర మీదకి వచ్చాయి. వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీకి ఈ లిక్కర్ కుంభకోణం నిధులు కొన్ని డిస్టిలరీస్ నుంచి, కొన్ని షెల్ కంపెనీల నుంచి ఆ కంపెనీకి డబ్బులు వచ్చాయని, నిధులు భారీగా వచ్చాయని సిట్ దర్యాప్తులో తేలడంతో వాళ్ళని విచారణకు పిలిపించారు. ఆ కంపెనీ ద్వారా విజయానంద రెడ్డి, చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విజయానంద రెడ్డి గారికి సంబంధించి కొన్ని మూలాలు బయటకు రావడంతో ఆయన ఇంట్లో అండ్ ఆయన ఆఫీసుల్లో కూడా సిట్ 4 రోజుల కిందట సోదాలు జరిపారు. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన అంశం ఏంటంటే ఈ లిక్కర్ కుంభకోణం మరక కేవలం వీళ్ళకే పరిమితం అవ్వలేదు. ఉత్తరాంధ్ర అండ్ గోదావరి జిల్లాల్లో ఉన్న కొంతమంది కీలక నాయకుల వరకు వెళ్ళింది అని తాజాగా నిన్న మొన్న సిట్ దర్యాప్తులో బయటకు వచ్చిన విషయం. వైఎస్ అనిల్ రెడ్డి గారి పిఏ దేవరాజు అండ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అండ్ విజయానంద రెడ్డి వీళ్ళ ముగ్గురిని సిట్ విచారిస్తున్న సమయంలో వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా, వాళ్ళ కంపెనీలకు వచ్చిన కొన్ని నిధుల ఆధారంగా ఈ కంపెనీల నెట్వర్క్ను ఛేదించే క్రమంలో ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ గారికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుడు, వాళ్ళ బంధువు ఒక ఆయన లబ్ధి పొందినట్టుగా ఒక ఆరోపణ సిట్ దర్యాప్తులో బయటకు వచ్చింది. మేబీ అతనికి ఈ 1 వీక్లో ఎప్పుడైనా నోటీసులు ఇస్తారేమో. అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారికి కూడా ఈ నిధులు వెళ్ళినట్టు, ఆయన కూడా ఎన్నికల్లో ఈ నిధులను వాడుకున్నట్టు దర్యాప్తులో భాగంగా ఒక చిన్న అంశం బయటకు వచ్చింది. మేబీ ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునే అవకాశం ఉంది. వారితో పాటు అంబటి రాంబాబు గారికి కూడా, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారికి కూడా ఈ లిక్కర్ మరక అంటుకుంది. ఆయన్ను కూడా ఈ కేసులో పిలిపించి వివరణ తీసుకునే అవకాశం ఉంది. అయితే వీళ్ళని కేవలం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటారా, వాళ్ళని నిందితులుగా చేరుస్తారా లేదా సాక్షులుగా చేరుస్తారా అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. కానీ ఈ నిధులు వాళ్ళ వరకు వెళ్ళినట్టుగా అయితే సిట్ దర్యాప్తులో తేలిందనమాట. ఎందుకంటే వీళ్ళందరూ గత ఎన్నికల సమయంలో వీళ్ళందరూ ఖర్చు చేశారు, వైసీపీ అభ్యర్థులు ఖర్చు చేశారు కదా. ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అయితే పక్కా లిక్కర్ నిధులే, ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన నిధులే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఖర్చు చేశారు అని దాదాపుగా అన్ని ఆధారాలు దొరికాయి. కాబట్టి అతన్ని అరెస్ట్ చేశారు. ఆయన ఇంకో 40 మంది అభ్యర్థులకు పంపించారు. ఆయన ద్వారా ఇంకో 40 మంది అభ్యర్థులకు వెళ్ళాయి. ఆ 40 మంది అభ్యర్థులను వెతికే క్రమంలో వీళ్ళందరి పేర్లు బయటకు వస్తున్నాయన్నమాట. సో వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తారు. అంటే మొత్తానికి లిక్కర్ స్కాము వైసీపీలో ఉన్న కీలక నాయకులు, పెద్ద నాయకులు అందరి మెడకు చుట్టుకుంటోంది. బిగ్ బాస్ పాత్ర ఆల్రెడీ స్పష్టం. అంటే ఆ తాడేపల్లి ప్యాలెస్కి ఎంత వెళ్ళాయి, నెల 50 నుంచి 60 కోట్లు నిధులు వెళ్ళాయి, మిథున్ రెడ్డి గారి ద్వారా అండ్ విజయసాయి రెడ్డి గారి ద్వారా తీసుకువెళ్ళారు అని సిట్టు తేల్చింది. ఛార్జ్ షీట్లో కూడా అదే పేర్కొంది. కానీ ఇప్పటి వరకు వేసిన మొదటి ఛార్జ్ షీటు, రెండో ఛార్జ్ షీట్లో ఎక్కడా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లు ఏమీ లేవు. కానీ ఇప్పుడు ఈ లింకులు అంటే ఇది డొంక లాగుతున్నారు కదా, తీగలాగితే డొంక వదులుతుంది అన్నట్టు ఈ ఒక్కొక్క కంపెనీ, ఒక్కొక్క షెల్ కంపెనీ, దాని గుట్టు, దాని నుంచి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ వెతుకుతున్నప్పుడు ఒక కంపెనీ, ఆ కంపెనీలో డైరెక్టర్లు, ఈ కంపెనీలో డైరెక్టర్లు ఎక్కడో దగ్గర లింక్ దొరుకుతుంది. ఆ లింకును ఛేదించే క్రమంలో ఇప్పుడు తాజాగా వీళ్ళ దగ్గరకు వచ్చిందనమాట. వీళ్ళ వరకు వచ్చి ఆగింది. సో వీళ్ళని దర్యాప్తు చేస్తారా, సాక్షులుగా గుర్తిస్తారా, నిందితులుగా గుర్తిస్తారా, నోటీసులు ఇస్తారా లేదా అనేది కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇది దీనికి సంబంధించిన కంటెంట్ చూశారు కదా. సో కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి, ఒక 1 మినిట్ చూడండి. మన ఛానల్లో ఒక 3 నెలల నుంచి కూడా ఈ లడ్డూపల్లెం.com అని మనం ప్రమోట్ చేస్తాం. సో దీన్ని ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు బయట ఎక్కడా దొరకని ప్రోడక్ట్స్ ఇక్కడ ఉంటాయి. అవిసె గింజలు, గుమ్మడి గింజలు అండ్ పొద్దుతిరుగుడు గింజలు అండ్ మఖానా, వీటితో చేసిన లడ్డూలు కావచ్చు, రాగి, సజ్జ, జొన్న, కొర్రతో చేసిన లడ్డూలు కావచ్చు, డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు, ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. వీటితో పాటు ఏబీసీ పౌడర్ అని
యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ 3 మిక్స్ చేసి ఒక పౌడర్ చేస్తారు. ఈ పౌడర్ వలన మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. బాగా ట్రెండింగ్లో ఉంది. వీలైతే మీరు కూడా గూగుల్లో చూడండి. అలాగే ప్రోటీన్ పౌడర్, ఇది కూడా అన్ని రకాలుగాను ఉపయోగపడుతుంది. ఇది బాదం, జీడిపప్పు, మఖానాతో కలిపి చేస్తారు ప్రోటీన్ పౌడర్. ఇది కూడా ఉపయోగపడుతుంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ప్రోటీన్స్ కోసం, పోషకాహారం కోసం, ఇమ్యూనిటీ పవర్ కోసం అన్ని రకాలుగాను దీన్ని వాడచ్చు. ఈ 2 పౌడర్స్ వాడచ్చు. వీటితో పాటు షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని, అలాగే డ్రై డేట్స్ పౌడర్ అని అవి కూడా అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. జంతికలు, మురుగులు అవన్నీ మిల్లెట్స్తో చేసినవి. సో ఇలా భిన్నమైన ప్రోడక్ట్స్ ఉంటాయి, యూనిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి. వీలైతే బుక్ చేయండి. laddupalem.com అనే వెబ్సైట్ విజిట్ చేయండి. లేదా 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆ ఆర్డర్ తీసుకోండి. థ్యాంక్ యూ.